తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద పులి సంచారంతో ఇప్పటికే గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఇండ్లపైకి చేరారు. పులిని పట్టుకునేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం పొలాల్లోకి పరిగెత్తిన పులి ప్రస్తుతం కూర్మాపురంలోని ఓ పూరి పాకలోకి దూరింది. దీంతో పులిని పట్టుకునేందుకు అధికారులు మత్తుమందు బోను కూడా సిద్ధం చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. శ్రీదేవి, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో ఒక హైటెన్షన్ అయితే నెలకొని ఉంది. ఏదైతే పెద్దపులి గత 6 రోజులుగా 7 రోజులుగా ఒక టెన్షన్ క్రియేట్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తూ ఉంది. అయితే ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇక్కడ దాన్ని పట్టుకోవడానికి కూర్మాపురంలో ఇప్పుడు మొత్తం పుణె నుంచి వచ్చిన ఫారెస్ట్ టీము, అలాగే ఫారెస్ట్ అధికారులు, అలాగే పోలీస్ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఏదైతే ఈ యొక్క పాక కనిపిస్తుంది, బిల్డింగ్ పక్కనే ఈ పాక కనిపిస్తుంది. ఈ పాకలోనే అది పెద్ద పులి వచ్చి ఇక్కడికి దూరిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడికి దాదాపు 300 మీటర్ల అవతల వైపు ఒక పాతింట్లో ఉదయం 6 గంటలకి వచ్చి నక్కిన పెద్ద పులి అక్కడ ఆపరేషన్ మొదలుపెట్టే ముందు మధ్యాహ్నం 1 గంట సమయంలో గాండ్రించుకుంటూ ఒక ఉదిటిన మొత్తం పరుగులు తీసుకుని ఇక్కడికి ఈ ప్రాంతానికి వరి చేలల మీదుగా ఈ చేలల మీదుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పాకలో దూరింది. ఈ పాకలో 2 గేదెల్ని కూడా అది దాడి చేసిందని చెప్పి తెలుస్తుంది. ఈ పాకలో ఎక్కడ నెక్కి ఉందనేది ఇంకా పూర్తిగా ఇతమితంగా తెలియలేదు. అయితే దాన్ని నిర్ధారించే పని ఒకవైపు అధికారులు చేపడుతున్నారు. ఇక్కడ పూణే నుంచి వచ్చిన ప్రత్యేక టీము ఈ ఆపరేషన్ మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక అడవి మాదిరిగా ఒక వలని అక్కడ పైన మిద్దె మీద ఏర్పాటు చేశారు. అదే పులి ఒకవేళ వచ్చిన వారి మీదకి రాకుండా వల కూడా పెట్టారు. ఆ మధ్యలో నుంచి ఒక మొత్తం ఇంజక్షన్ ఇచ్చేందుకు ఒక గన్న కూడా నడుస్తుంది. చెప్పండి శ్రీదేవి. శ్రీరామ్మూర్తి, అయితే పూణే నుంచి అటు హైదరాబాద్ జూ పార్క్ నుంచి కూడా అధికారులు అక్కడికి చేరుకున్నారని అంటున్నారు. అయితే దాన్ని బయటికి తీసుకురావడానికి ముందుగా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు శ్రీదేవి, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మన అది కూడా చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ వల దగ్గర చూసినట్లయితే ఒక మిలిటరీ వల కింద ఉంది. అందులో నుంచి ఒక గన్ ఒకటి పాక వైపు చూపిస్తూ ఉంది. అది పులి కనుక బయటకు వస్తే కనుక దానికి మొత్తం ఇంజక్షన్ ఇవ్వడానికి ఆ గన్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ మిద్దె మీద ఇంకో మిద్దె మీద, అంటే పక్కనే ఉన్న మిద్దె మీద కూడా మరొక షూటర్ రెడీగా ఉన్నారు. అతను కూడా మొత్తం ఇంజక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే పక్కనే ఉన్న పాకలో పులి ఏ పక్కన ఉన్నదనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే పైన ఏదైతే పాక పైన కొన్ని ఆకులను, తాటాకులను స్థానికులు తొలగించారు. దీంతో పైనుంచి ఒక కాంతి లోపలికి పడుతుంది. అయితే పూర్తి స్థాయిలో చూసినట్లయితే పాక చుట్టూ కూడా ఎవరో లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి వీలు లేక ఉంది. పశువులకి సంబంధించిన పాక ఇది. లోపల పశువులు కూడా ఉన్నాయి. ఏ పశువుల మీద అది దాడి చేస్తుంది అనేది ఇంకా ఇది కాలేదు. అయితే పులి పశువుల మీద దాడి చేసినప్పుడల్లా రక్తాన్నే తాగుతుంది, మాంసాన్ని అయితే తినడం లేదు. ఈ నేపథ్యంలో అది ఇప్పుడు సాయంత్రం 6 గంటల తర్వాతే దాని కదలికలు ఉంటాయి, బయటకు వస్తుందని చెప్పి దీంతో ఇప్పుడు మొత్తం అంతా కూడా నిఘా పెట్టి ఉంచారు. మొత్తం అంతా చర్చ ఆపరేషన్ కోసం పూర్తి స్థాయిలో 4 పక్కల కూడా ఇక్కడ పెద్దపులి ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇక్కడ పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఏదైతే పూణే నుంచి వచ్చిన టీము, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన జూకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ దీని పెద్దపులి ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా మొత్తం పూర్తి స్థాయిలో సహకరిస్తారు. ఇప్పటివరకు కూడా మొత్తం ఈ మేడల చుట్టూ మిద్దెల మీద, అంటే జన నివాసాల మధ్యకి రావడంతో మొత్తం ప్రజలందరూ ఇక్కడ చేరుకోవడంతో పెద్దపులి కూడా చెదిరిపోయింది. దాన్ని పట్టుకోవడానికి కూడా మొదటి మధ్యాహ్నం జరగాల్సిన ఆపరేషన్లోనే దాని సక్సెస్ కావాల్సి ఉంటే అది ఫెయిల్ అయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ జనానందరినీ కూడా ఎక్కడికక్కడే వెనక్కి పోలీసులు పంపించి దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కువ శబ్దాలు చేయటం వల్ల పులి బయటికి రావడానికి కూడా అది ఇబ్బంది పడుతుంది. అందుకని ఎవరో కూడా సహకరించాలి. ఒక దశలో అయితే ఈ ఆపరేషన్ ఆపేసి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ లోపల స్థానికులందరూ, పెద్దలందరూ సహకరించి ఇక్కడ ఈ పాక మీద తాటాకులు కూడా పీకించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి దూరంగా పంపించారు. అయినప్పటికీ కూడా ఈ వరిశాల చుట్టూ కూడా జనం మనం చూస్తున్నాం. వరిశాల చుట్టూ కూడా
ఇక్కడ ఇప్పటికీ ఇంకా జనం ఉన్నారు. దీనివల్ల కొంత ఆపరేషన్కి ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే అది మొత్తం ఇంజక్షన్ ఇచ్చినప్పుడు అది మా ఒక 2 కిలోమీటర్ల వరకు కూడా దౌడి తీసే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు మనుషులు కనిపిస్తే దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం ప్రజల్ని దూరంగా ఉండాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే అందుకు పోలీసు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఇక్కడ పూర్తి స్థాయిగా ఇక్కడ ఆపరేషన్ పెద్దపులి ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ రాత్రి 10 గంటలు కూడా కావచ్చు. ఎందుకంటే ఇది పులి వస్తే తప్ప బయటకు వస్తే తప్ప దానికి మొత్తం ఇంజక్షన్ ఇచ్చే అవకాశం లేదు. ఒకవైపు వలలు పని ఉండేరు, వీధుల్లోకి రాకుండా ఆ వీధుల్లో వలలు కట్టి ఉంచారు. అలాగే బోను కూడా సిద్ధంగా ఉంచారు. ఈ బోను కూడా అంటే 2-3 చోట్ల కూడా బోన్లు పెట్టడానికి కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ఆపరేషన్ జరిగే పరిస్థితి ఉంది. దాని కదలికలు అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు థర్మల్ కెమెరా, డ్రోన్ కెమెరాని పైకి ఎగరేయడం ద్వారా దాని ఎక్కడ ఏ మూలం దాగి ఉందనేది కూడా గుర్తించే అవకాశం ఉంది. ఇప్పుడు థర్మల్ డ్రోన్ కెమెరా కూడా ఎగరేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పెద్దపులి ఆపరేషన్ అయితే చాలా పకడ్బందీగా చాలా ఇదిగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్దపులి మళ్ళీ ఏదైనా ఒక అడుగు ముందుకేసి జరికిచ్చి గాండ్రించి ముందుకు వెళ్ళిపోతుందా, లేకపోతే ఫారెస్ట్ అధికారుల చేతికి చిక్కుతుందా? ఈ అంతు చిక్కని ఈ పెద్దపులి వ్యవహారం ఎలా దారి మలుతుందో, గమనం ఎలా ఉంటుందో, ఏ దిశకు మారుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పొచ్చు. శ్రీదేవి, శ్రీరామూర్తి, ఈ ఆపరేషన్లో ఒకవేళ 10 గంటల వరకు ఆపరేషన్ కొనసాగుతుంది అంటున్నారు. ఈ లోపు గనక అది ఒక్కసారిగా బయటికి వస్తే కనుక ఏంటి, ప్రజల ప్రాణాలు పోకుండా ప్రజల్ని రక్షించడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అక్కడ నుంచి ఇళ్లపైకి కూడా ఎక్కారని చెప్తున్నారు. మనం కూడా కొన్ని విజువల్స్లో చూస్తున్నాము. ప్రజల్ని ముందుగా ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? శ్రీదేవి, మనం చూస్తున్నాం ఇప్పుడు చాలా ఇళ్ల మీద చాలా మంది స్థానికులు ఇళ్ళకి ఏదైతే ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా స్థానాలు వేసుకుని బయటికి వెళ్ళిపోయారు. కొంతమంది మేడలు మిద్దెలెక్కి తల దాచుకుంటారు. కొందరు ఇక్కడ ఏం జరుగుతుందో చూడటం కోసం ఇక్కడికి మేడ మీదకి ఎక్కి చూస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు చూసినట్లయితే ఇట్లా ఎవరు కూడా ఇక్కడికి రాకుండా కూడా స్థానిక పెద్దలు కూడా సహకారం అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడే మొత్తం ప్రజల్ని వీధిలో నిలిపివేశారు. ఇక్కడికి దగ్గరికి రానివ్వకుండా చూస్తున్నారు. అయితే ప్రాణాలకి, మనుషుల ప్రాణాలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, మనుషుల ప్రాణాలు ఎవరు కూడా మనుషుల మీద దాడి చేయకుండా పెద్దపులి చూడాలి అని ఇప్పుడు ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నాం. అయితే దీనికి స్థానికులు, ప్రజలు పూర్తిగా సహకరించాలి. సహకరిస్తేనే ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందని చెప్పి ఇప్పుడు ఇక్కడ స్థానికులు కావచ్చు, అదే ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు చెప్తున్నారు. ఇప్పటికీ చాలా వరకు కూడా వేల మందిని వారి నివాసాలకు వెనక్కి పంపడం, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ మేడల్ని దించి బయటికి పంపించడం అన్నీ చేసి ఇప్పుడు సర్వం సిద్ధం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి, పెద్దపులిని పట్టుకోవడానికి బోన్లో బంధించడం కావచ్చు, మొత్తం ఇంజక్షన్ ఇచ్చి దాన్ని అదుపులోకి తీసుకోవడానికి కావచ్చు, లేకపోతే వలపని దాన్ని పట్టుకోవడానికి కూడా వీధుల్లో 4-5 వీధుల్లో, అంటే అక్కడి నుంచి బయటకు వస్తే కనుక ఏ వీధుల్లోకి వెళ్ళినా కానీ వలలో అది విరుక్కునే విధంగా కూడా వలలు పన్నారు. అలాగే ప్రజల మీదకి రాకుండా కూడా వలలు కట్టారు. ఇలాంటి పరిస్థితులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఏదైనా పెద్దపులి ఏదైనా జరికిచ్చి ఒక గాండ్రించి, అంటే మధ్యాహ్నం అది బయటకు వచ్చినప్పుడు చాలా పెద్దగా గాండ్రింపులు అరిసి బయటకు వచ్చింది. వచ్చినంటేనే కూడా ఒక 5-6 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా దాదాపుగా 1 కిలోమీటర్ మేర వరి పొలాల్లో తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడ దాక్కున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు కూడా ఎలాగ ఉత్పన్నం అవుతాయో ఫారెస్ట్ అధికారులకు ఒక ఐడియా ఉంది. అందువల్ల జనం మాత్రం దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండాలి, ఎవరు కూడా ఒంటరిగా ఉండకూడదు, గుంపులుగా ఉన్నప్పటికీ కూడా అలజడి చేయకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి, రైట్. శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది పులిని బంధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పూణే నుంచి, అటు జూ పార్క్, హైదరాబాద్ జూ పార్క్ నుంచి కూడా చాలామంది అధికారులు అక్కడికి చేరుకున్నారు. దానికి మత్తు మందు ఇచ్చి బోన్లో చిక్కే విధంగా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ ఈ ఆపరేషన్కి దాదాపు 5-6 గంటలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీని భయానికి చాలామంది అక్కడున్న ప్రజలు ఇళ్లపైకి చేరుకుంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
తమ ప్రాణాలని రక్షించుకుంటున్నారు. సో చూద్దాం ఈ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, పులి ఎప్పుడు చిక్కుతుంది అనే విషయాన్ని.